పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరిశంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ వీరి కాంబోలో సెట్ అవ్వడం, అలాగే ఈ సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. గత ఏడాది కొంత భాగం వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తన సినిమాలని కంప్లీట్ చేయడానికి వరుసగా డేట్స్ ఇస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. త్వరలో పవన్ హరీష్ శంకర్ల దర్శకత్వంలో చేసే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. జూన్ లో చివరి వారానికి ఓజీ షూటింగ్ కంప్లీట్ అవుతోంది. అది అయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చకచకా ఈ ఏడాదిలోనే పూర్తి చేయనున్నాడు. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమా రీమేక్ అంటూ జరిగిన ప్రచారంతో సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే ఇది రీమేక్ కాదు, ఒరిజినల్ స్టోరీ అని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. గబ్బర్ సింగ్ మూవీకి దేవి ఎలాంటి సాంగ్స్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఆ మూవీ సాంగ్స్ ఇప్పటికీ కూడా ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పాటల్ని కంపోజ్ చేశారట. అందులోని మొదటి పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ మూవీ జూన్ లో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఆ సమయంలోనే మొదటి పాటను విడుదల చేసి సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఒక అద్భుతమైన మాస్ సాంగ్ ని కంపోజ్ చేసినట్లుగా సమాచారం. త్వరలో స్టార్ట్ కాబోయే షూటింగ్ లో ఈ మాస్ పాటని చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ అలాగే శ్రీలీల డాన్స్ తో అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరగా ఈ పాటని చిత్రీకరించి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.